వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఇదే పెద్ద చర్చ. స్థానిక సంస్థల ఎన్నికలకు మరోసారి బ్రేక్ పడనుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఇప్పుడున్నది ఒకటే లక్ష్యం, ఈ ఎన్నికలను ఎలాగైనా వాయిదా వేయాలి. హైకోర్టు విధించిన డెడ్ లైన్ గడియారం ఇప్పుడు టిక్ టిక్ మంటూ భయంకరంగా మోగుతోంది. సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిందే, కానీ అధికార కాంగ్రెస్ పార్టీ అందుకు సిద్ధంగా లేదు. అందుకే ఇప్పుడు ఒక కొత్త ఎత్తుగడతో ముందుకు వస్తోందా? తమకు ఎన్నికల్లో అనుకూలమైన వాతావరణం లేదని అంతర్గతంగా అంగీకరిస్తూ ఇప్పుడు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకోవాలని చూస్తోందట. అధికారికంగా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో ఆలస్యం కారణంగా చూపించిన అంతర్గతంగా మాత్రం పార్టీ నాయకులు తమ ఓటమి భయాన్ని అంగీకరిస్తున్నారు. నెరవేర్చిన హామీలు, స్థానిక సమస్యలపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి ఇవన్నీ ఎన్నికల్లో పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అవుతాయని భావిస్తున్నారట. అందుకే ఈ విమర్శలను ఎదుర్కోవడానికి ఇప్పుడు సిద్ధపడి ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించుకుంటున్నారట. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసి నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు స్థానిక సంస్థలన్నీ స్పెషల్ ఆఫీసర్ల చేతిలో ఉన్నాయి. ఈ ఆలస్యంపై ఇప్పటికే న్యాయ వ్యవస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రతిపక్షాల విమర్శలు కూడా తారాస్థాయికి చేరాయి. ప్రజలు కూడా ప్రాథమిక సౌకర్యాలు లేమితో అసంతృప్తిగా ఉన్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా తమకు అనుకూలమైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, పబ్లిక్ ఒపీనియన్ ను మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సమయం కావాలని కోరుకుంటుందని అధికార గుడారంలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్నికలను వాయిదా వేయడం అనేది ఒక ధైర్యమైన నిర్ణయం. దీనిపై తీవ్ర విమర్శలు వస్తాయని తెలిసినా ఎన్నికల్లో ఓడిపోయే ప్రమాదాన్ని తీసుకోవడం కంటే ఆ విమర్శలను ఎదుర్కోవడమే మేలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందంటున్నారు పొలిటికల్ స్ట్రాటజిస్టులు. మరి ఈ ఎన్నికల వాయిదా రాజకీయ డ్రామాకు తెర ఎప్పుడు పడుతుందో, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.